రామానుమూర్తి ఏమంటున్నాడంటే గొడుగో జన్నిదమోకమండలువో నాకున్ముంజియో దండమో వడుగేలెక్కడ భూములెక్కడ కరుల్వమాక్షులశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మేరయ త్రొవకిచ్చుటయి బ్రహ్మాండంబు నా బాలికిన్. దానవరాజా, బ్రహ్మచారినైన నేనెక్కడ, భూములు, ఏనుగులు, గుర్రాలు, అందాల భామలు లాంటివన్నీ ఎక్కడ, వీటితో నాకేం పని? గొడుగు, జంధ్యము, కమండలము, దండము, దర్భల మొలతాడు ఇలాంటివే నా నిత్యకర్మలకు పనికి వచ్చేవి. అవి కూడా నా వద్దనున్నవి, నాకింకేమీ వద్దు. నేను కోరిన 3 అడుగుల మేర నాకిస్తే నాకు అదే బ్రహ్మాండం అవుతుంది. లభించినది ఎంత స్వల్పమైనా సంతృప్తిని చెందాలి. అలాగ సంతృప్తి చెందని వానికి సప్తద్వీపాల సంపదలొచ్చి పడినా నాకు ఇంకా కావాలి అనిపిస్తుంది. పూర్వము పృథు చక్రవర్తి, గయుడు మొదలైన రాజులు కొందరు సముద్రాల వరకు వ్యాపించి ఉన్న సామ్రాజ్యాలను పొందినా ఆశ మాత్రము వదులుకొనలేకపోయారు. వారి ఆశలు నెరవేరను లేదు. సంతుష్టి కలవాలెల్లప్పుడూ సుఖిస్తూ ఉంటాడు, గౌరవింపబడతాడు. అతనికి మోక్షము కూడా లభిస్తుంది. సంతుష్టుడీ 3 జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము. సంతోషి కాకుంట సంసార హేతువు సంతసంబున ముక్తి సతియు దొరకు. పూటకు జగంబుల యదృచ్ఛాలాభతుష్టిని తేజంబు దోన పెరుగు. పరితోషహీనత బభ్ర సెడిపోవును జలధారానలంబు సమయునట్టు. నీవు రాజువనుచు నిఖిలంబు నడుగుట తగవుగాదు నాకు. తగిన కొలది ఏను వేడుకొనిన ఈ పదత్రయమును చాలదనక ఇమ్ము చాలు. సంతుష్టి లేనివాడు జనన మరణ సంసార వలయంలో కొట్టుకుంటాడు. అప్రయత్నంగా ఎప్పటికేది లభిస్తుందో దానితో సంతృష్టి చెందిన వానికి ఈ ప్రపంచంలో తేజస్సు పెరుగుతుంది. అలాగ సంతోషించలేని వాని యొక్క తేజస్సు అంతరించిపోతుంది. నీవు జగత్ప్రసిద్ధుడమైన మహాదాతవు, ఏది అడిగినా ఇస్తావు గదా అని అది ఇది అడగడం నాకు తగదు, ఉచితం కాదు. నాకు తగినదేదో నేను కోరిన ఈ 3 అడుగుల నేలను మాత్రం ఇమ్ము. ఇంత తక్కువ కదా అని అనుకోనకుండా ఇమ్ము. అదే చాలు అనిన విని దానవరాజు చిరునవ్వుతో ఇలా అన్నాడు. బ్రహ్మబాలక, నీ మాటలు చాలా విజ్ఞానంతో నిండియున్నవి గాని నీ ఆలోచనలు మాత్రం పసితనము వీడినట్లు లేదు. నీ అవసరాలేమిటో, నీకేమిటి అడగాలో నీకు తెలియదు. నా నుండి ఇంత స్వల్ప కానుకను పొంది మళ్ళీ నీవు ఇతరులను యాచించడం నాకు నచ్చదు. అయినా అంతకు మించి ఇంకేమీ వద్దు అని అంటున్నావు గనక నీవు కోరిన 3 అడుగుల భూమిని ఇదే అర్పిస్తున్నాను, స్వీకరించు అని దానం చెయ్యడానికి సిద్ధపడుతున్న బలిచక్రవర్తిని వారించి రాక్షస శ్రేయోభిలాషి గురువరేణ్యుడు అయిన శుక్రాచార్యుడు ఇలా అన్నాడు. ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు, దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండదితి గర్భంబున కశపసునుడై కలిగినకట. ఎరుగవీతని కోర్కెనిచ్చెదనంటివి దైత్య సంతతికుపద్రవము వచ్చు. నీ లక్ష్మీ తేజంబు నెలవునైశ్వర్యంబు వంచించి ఇచ్చును వాసవునకు. మొనసి జగములెల్ల 3 పాదంబులనఖిల కాయుడగుచునాక్రమించు. సర్వధనము విష్ణు సంతర్పణము చేసి
బడుగు పగిది ఎట్లు బ్రతికెదీవు. ఓ దానవేశ్వర, ఇతడు బ్రాహ్మణ బ్రహ్మచారి కాడు, దేవకార్యాన్ని సాధించడానికి వచ్చిన హరి. ఇతడు అవ్యయుడైన విష్ణువు. అదితి గర్భాన కశ్యపుని పుత్రునిగా జన్మించినవాడు. అయ్యో, తెలియక నీవితనికి కోరిన దానమిస్తానంటివి. దైత్య సంతతికి దీనివలన ఉపద్రవం వచ్చి పడుతుంది. నీ యొక్క సిరి సంపదలు, తేజస్సు, రాజ్యము, ఐశ్వర్యము అన్నీ నిన్ను వంచించి తీసుకొని ఆ ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపాన్ని ధరించి 3 పాదాలలో అన్ని లోకాలను ఆక్రమిస్తాడు. నీకున్న సర్వసంపదను విష్ణువునకు ధారపోసి నీరు పేదవై నీవు ఎలాగ బతుకుతావు? ఇతడు చిన్ని పాదాలతో కొలిచి 3 అడుగుల నేలనే తీసుకుంటావు అని నీవు అనుకుంటున్నావు. కానీ అతడు తన శరీరాన్ని పెంచివేసి 1 పాదముతో భూలోకాన్ని, 2వ పాదంతో ద్యులోకాన్ని ఆక్రమించగలడు. ఇక నీకు నిలవడానికి చోటు గాని, 3వ పాదానికి స్థలము గాని మిగిలి ఉండదు. ఇస్తానని మాట ఇచ్చినా ఇవ్వకపోతే వచ్చే పాపకర్మ ఫలమైన నరకాన్ని దాటివేయగల శక్తి నీకున్నది. దాతకు వినాశము తెచ్చిపెట్టే దానము దానమే కాదు. ఋగ్వేదంలో కూడా ఒక సూత్రం ఉన్నది. మాట ఇచ్చినా సరే సర్వస్వాన్ని నష్టపరిచే దానాన్ని ఇవ్వకపోయినా తప్పులేదు అని. ఉన్నంతలో కొంత దేహ పోషణకు ఉంచుకొని మిగిలినదే దానము చెయ్యాలి. మొదటికే చేటురాని విధంగా దానము చెయ్యాలని చెప్పారు. కొన్ని సందర్భాలలో ఆడిన మాట తప్పడము కానీ, అసత్యం ఆడడం కానీ అవసరం అవుతుంది. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విద్యమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము పొందదధిపా. రాజా, స్త్రీలను ఒప్పించవలసి వచ్చినప్పుడు, పరిహాసాలాడినప్పుడు, వైవాహిక వినోద వేడుకలందు ప్రాణాలకు, ధనానికి, గౌరవానికి ప్రమాదం వాటిల్లినప్పుడు, భయాతురులైన గోవులను, బ్రాహ్మణులను రక్షించవలసి ఉన్నప్పుడు అసత్యమాడిన పాపము కలగదు సుమా. ఈ పొట్టివాడు సామాన్యుడు కాడు. 3 లోకాలను 3 అడుగులలో కొలవగల విష్ణువు. నా మాట విను, దానము వద్దు, గీనము వద్దు, ఈ వటుని చెప్పి పంపించు అని గురువు చెప్పిన హితవాక్కులను విని బలిచక్రవర్తి కొంతసేపు ఆలోచించి చివరకు ఇలా అన్నాడు. గురుదేవా, నా హితము కోరి మీరు చెప్పినదంతా మిక్కిలి సమంజసముగానున్నది. గృహస్థులు అవశ్యము పాటింపవలసినవే. ఈ జీవితాన్ని, శరీరాన్ని రక్షించుకొనవలసి వచ్చినప్పుడు అసత్యమాడినా తప్పు లేదన్నారు. కానీ ఒక సద్బ్రాహ్మణునకు దానమిస్తానని ఇచ్చిన మాటను కాదని రక్షించుకొనవలసినంత గొప్పదా ఈ శరీరము? ఈ శరీరము, సంపద, అధికారము ఇవన్నీ శాశ్వతములా? వీటి గురించి అసత్యమాడి అనృత దోషాన్ని పొందడం త్యాగధనులైన మా తాతగారైన ప్రహ్లాదునికి, మా తండ్రిగారైన వైరోచనునికి అపకీర్తికరము కాదా? మీరు మందరాది పర్వతాలనైనా మోయగలను గాని అసత్యవాదులను మాత్రము భరించలేను అని భూమాత పదే పదే మొరపెట్టడం లేదా? యుద్ధములో వెనుదిరగకుండా వీరమరణం పొందడం, మాట తప్పకుండా సత్యపాలన చెయ్యడం ఉత్తముల ధర్మము కదా. దాతకు తగినంత ధనము, దానాన్ని తీసుకునే ఉత్తమ గ్రహీత దొరకడం గొప్ప అపురూపమైన అదృష్టమే కదా. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిం బొందరే వారేరి, సిరిమూట గట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే, శిభి ప్రముఖులుం బ్రీతిన్యశక్కాములైరే, కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఆచార్యదేవ, భార్గవ, ఆది నుండి ఎందరెందరు రాజులు కాలేదు, ఎన్నెన్ని సామ్రాజ్యాలు స్థాపింపబడలేదు, ఆ రాజ్యాధీశులు ఎంతెంత గర్వాహంకారాలను చూపలేదు. మరి వారంతా ఇప్పుడేరి ఎక్కడున్నారు?
వారు పోగు చేసుకున్న సిరి సంపదలన్నింటినీ మూటగట్టుకొని తీసుకోపోగలిగినారా? ఈ భూమి మీద వారి పేర్లైనా మిగిలి ఉన్నవా? శిబి చక్రవర్తి లాంటి దాతలు కీర్తి కాములై ప్రేమతో అడిగిన వారి కోరికలను తీర్చలేదా? వారిని ఈనాటి వరకు ఎవరైనా మర్చిపోగలిగినారా? గురువర్య, మీరు చెప్పినట్లు ఈ వటుడు విష్ణువే అయితే అది మహద్భాగ్యమే కదా. ఎన్నెన్నో యాగాలు, వ్రతాలు, తపస్సులు చేసినా కంటికైనా కనిపించని, ఊహకైనా అందనట్టి ఆ విష్ణువు తన్ను తాను కుదించుకొని కురచవాడై యాచకుడై నా ముందు నిలుచొని కోరుతుంటే ఆయన కోరిన 3 అడుగులే కాదు, నా సర్వస్వము ప్రాణము అయినా అర్పించడం కంటే నాకు ఇంకేమి కావాలి అని బలిచక్రవర్తి అన్నాడు. మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.